దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫుడ్ డే వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ మాటలు చదువుతుండగా వింటుండగా ఎంతో ధైర్యాన్ని, ఎంతో ప్రోత్సాహాన్ని, ఎంతో ఆదరణ కలిగిస్తుంది కదూ. నిజంగా ఆయన మీద సంపూర్ణంగా మనం ఆధారపడి ప్రభు మీద ఆనుకుని మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటూ ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తూ మన జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన అధికారానికి అప్పగించుకుంటూ బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు కదా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా అంటున్నాడు. దేవునికి మనం పరిపూర్ణంగా అప్పగించుకుంటూ ఆయన అధికారానికి, ఆయన చిత్తానికి మనం లోబడుతూ జీవిస్తున్నప్పుడు మనం ఏమాత్రం ఉపేక్షింపగా మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే భూమికి పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద ఉన్న వారందరినీ ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అయితే ఆ ఏర్పాటుకి పరిపూర్ణంగా మనం మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఏర్పరచుకోవడంలో నీ పట్ల ఆయనకున్న ఉద్దేశం చాలా ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ఉద్దేశం ఏమిటో మనం గ్రహించాలంటే, లేకుంటే ఆ ఉన్నతమైన ఆలోచనలు మన ఎట్లా జరిగించాలంటే ప్రభువుకి మన జీవితాన్ని అప్పగించుకోవాలి, దాసులంగా అప్పగించుకోవాలి. పరిపూర్ణంగా ఆయన అధికారానికి లోబడి మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఏమంటున్నాడు? నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయున్నాను, భయపడకము అంటున్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటే మనకు దిగులేంటి, మనకు భయం ఏంటి? ఆయన ఇమ్మానుయేలు దేవుడు. మన ప్రతి సమస్యలో, ప్రతి ప్రతికూలతలో, ప్రతి విధమైన ఆటంకాల్లో, ప్రతి విధమైన అవరోధాలలో మనకు తోడుగా ఉండి మనతో ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, కానీ ఏ సమస్య అయితే మనం అధిగమించలేని పరిస్థితి ఉందో వాటన్నిటినీ అధిగమించేటట్లు చేస్తాడు. ఎప్పుడునంటే ఆయన తోడుగా ఉన్న స్థితిలో మనం జీవించినప్పుడు, ఇదిగో ప్రభువా నా జీవితానికి నువ్వు తోడుగా ఉండి నడిపించు ప్రభువా, నిత్యము నీతో సహవాసం చేస్తాను ప్రభువా, నీతో కలిసి బ్రతుకుతాను ప్రభు అని నువ్వు అప్పగించుకున్నట్లయితే నీకు ఆయన తోడుగా ఉండి ప్రతి విషయంలో, ప్రతి రంగంలో నీకు జయమిచ్చే దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, నేను నీకు తోడైనాను, భయపడకము. నేను నీ దేవుడినైనాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును. ఆయన దేవుడిగా ఉండి ఆయన తోడుగా కలిగిన స్థితిలో నుండి మనం జీవిస్తున్నప్పుడు ఆయన మనం బలపరిచే దేవుడు ఆయన. ఎలాంటి ప్రతికూలతలు మనం భయపడే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటినీ విడిపించి నడిపించే దేవుడు ఆయన. ఇంకేమంటున్నాడు? నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుందును. ఈ మాటలు చదువుతున్నప్పుడు యెహోషువ గుర్తుకొస్తున్నాడు కదా. నేను మోషేకు తోడైనట్లు యెహోషువ నీకు నేను తోడు ఉంటాను. ఎందుకంటే అంతవరకు
ఇశ్రాయేలు ప్రజలు నడిపించడంలో మోషే నడిపించాడు. యెహోషువ సహకారిగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడంలో మోషేకు సహకారిగా ఉండి నడిపించాడు. అయితే ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలు యెహోషువకు అప్పగిస్తున్నాడు. యెహోషువకు అప్పగిస్తున్నప్పుడు చాలా భయపడ్డాడు. ప్రభువా, ఇంతమందిని నడిపించడానికి నా శక్తి, నా జ్ఞానము చాలదు ప్రభువా. వీరు మోషే మీద తిరుగుబాటు చేశారు, నీ మీద తిరుగుబాటు చేశారు, వీరు లోబడిన ప్రజల ప్రభువా అని ఎంతగానో సతమతమయ్యాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, యెహోషువ, నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, జడియకు. నేను మోషేకు తోడినట్లు నీకు నేను తోడుగా ఉంటాను, నీకు నేను దేవుడిగా ఉంటాను, నేను బలపరుస్తాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను, మీరు అడుగుపట్టి ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడైనా. ఎప్పుడు అని అంటే మన జీవితాన్ని ఆయన అధికారానికి, ఆయన ఏలుబడికి పరిపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు. తద్వారా యెహోషువ జీవితంలో ఏం జరిగింది? అద్భుతంగా యొర్దాను నదిని దాటి కనాను దేశంలో ప్రవేశించి కనాను దేశంలో ఉన్నటువంటి శత్రు సమూహం అందరినీ జయం పొందుకుని వాటిని స్వాధీనపరుచుకున్నారు. యెహోషువకు తోడున్న దేవుడే మన దేవుడు, మోషేకు తోడుగా ఉన్న దేవుడే మన దేవుడు. మన జీవితంలో కూడా ఏ పరిస్థితులు అయితే మనం ఎదుర్కొంటున్నామో, ఏ ప్రతికూలతలు, ఏ సమస్యలు, ఏ వేదన, ఏ కృంగుదలకు నువ్వు గురవుతున్నావో వాటన్నిటి నుంచి విడిపించి నీకు జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. నీకు నేను దేవుడిగా ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నువ్వు దిగులు పడకు, భయపడకు, నీకు నేను తోడుగా ఉంటాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను. ఇదేనన్నా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీకు నేను తోడుగా ఉంటాను, నేనే నీకు బలపరుస్తాను, నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను, భయపడకు, దిగులు పడకు. రాబోయే కాలంలో ఉన్నతమైన స్థితిలోనికి, మెరుగైన అనుభవానికి దేవుడిని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు రాబోయే కాలంలో మరింత ఉన్నతమైనటువంటి అనుభవాలు కూడా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభువుకి మనం పరిపూర్ణంగా సమర్పిద్దాం, ఆయన చిత్తానికి లోబడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించింది గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీ గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభా, ఈ దినాన్ని మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. నువ్వు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకుంటున్నా నీవు సెలవిచ్చావు ప్రభువా. నేను నీకు తోడుగా ఉంటానని, నీకు నిన్ను బలపరుస్తానని, దిగులు పడకు, జడియకు, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని ఈ దినాన్ని మీ వాగ్దానం చేస్తావు ప్రభువా. మా బలహీనతల్లో మీ శక్తిని అనుగ్రహించి నిత్యము మీరు మాకు ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి మాకు తోడుగా ఉండి నడిపించి, మాకు వస్తున్న ప్రతి ప్రతికూలతను, మాకు ఎదురవుతున్న ప్రతి సమస్యను మీ కృప నుండి మేము బలం పొందుకుని వాటిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.